ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకద్దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము ఇప్పటి వరకు కాలభైరవాష్టకము, గణేశ పంచరత్న స్తోత్రము, అన్నపూర్ణాష్టకము ఇలా మొదలగు స్తోత్రముల యొక్క తాత్పర్యములను తెలుసుకున్నాము. అలాగే ఇప్పటి నుంచి శంకర భగవత్పాదుల వారి చేత ఉచ్చరింపబడిన భుజంగ స్తోత్రము యొక్క తాత్పర్యము తెలుసుకున్నాము. అలాగే ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృకంకరణే. ఓ మూఢమతి, ఇక్కడ మూఢమతి అంటే ఏమిటి? శరీరమునే, తన శరీరమే అన్నిటికీ శాశ్వతమైనది అనుకున్నవాడే మూఢుడు కనుక వాళ్ళని మూఢమతి అంటారు. ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన ఆ గోవిందునే స్మరింపుము, ఆ గోవిందుడినే సేవింపు. ఎందుకు అంటే మనకి చుట్టూ తిరిగే మృత్యువు మనల్ని ఎప్పుడైనా బంధించడానికి వస్తే నృకంకరణే అనే ధాతుపాఠములను ఎంత స్మరించినా ఎంత పఠించినను అది మనల్ని రక్షింపదు. కనుక గోవిందుడినే భజింపాలి, గోవిందుడినే పూజించాలి, గోవిందుడినే స్మరించాలి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. శ్రీ శంకర భగవత్పాదుకాభ్యాం నమః.